బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేశారు. గుండంలో స్నానం చేసి తడి బట్టలతో ఆలయంలోకి వెళ్లిన సంజయ్ గర్భగుడి ముందు నిల్చుని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ లీడర్లకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రమాణం చేశారు. సవాల్ ప్రకారం తాను ప్రమాణం చేశానని, ఇంతవరకు కేసీఆర్ ఎందుకు రాలేదని సంజయ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేశారు. గుండంలో స్నానం చేసి తడి బట్టలతో ఆలయంలోకి వెళ్లిన సంజయ్ గర్భగుడి ముందు నిల్చుని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ లీడర్లకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రమాణం చేశారు. సవాల్ ప్రకారం తాను ప్రమాణం చేశానని, ఇంతవరకు కేసీఆర్ ఎందుకు రాలేదని సంజయ్ ప్రశ్నించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. గత 2-3 రోజులుగా ఏదైతే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భాగవతంపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించడం జరిగింది. అయితే ఈ యొక్క వ్యవహారంలో బీజేపీకి ప్రమేయం ఏమీ లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే దాంతో నాటకం ఆడుతున్నారని ఆరోపిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి యాదగిరిగుట్ట దేవస్థానానికి వచ్చి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసి ఈ తప్పు చేయలేదని ఒప్పుకోవాలని సవాల్ ఇవ్వడం జరిగింది. ఈ సవాల్ని స్వీకరించాలని కూడా కోరడం జరిగింది. అయితే బండి సంజయ్ మాత్రం ఈ రోజు అడుగడుగున్న పోలీసుల నిర్బంధాన్ని తాడుకుంటూ యాదగిరిగుట్టకు చేరుకొని అక్కడ తడి బట్టలతో స్నానం చేసి గర్భగుడిలోకి రావడం జరిగింది. గర్భగుడిలో దేవుని ముందర ప్రమాణం చేస్తూ ఈ వ్యవహారంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఇది కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేశాడని, ఈ కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని, ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి మాకు ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవాలని సవాల్ ఇచ్చడం జరిగింది. అయితే ఈ సవాల్ని స్వీకరించకపోగా ఈ తప్పు ఒప్పుకున్నట్లేనని, మీ ఇచ్చిన సవాళ్ళకు ముఖ్యమంత్రి భయపడి రాలేదని మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈ నలుగురు ఎమ్మెల్యేల భూభాగవతంపై టీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు గత 2 రోజులుగా తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ ఒకరి దిష్టి బొమ్మల్ని ఒకరు దహనం చేసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఈ వ్యవహారంలో బీజేపీకి ఎలాంటి లేదని ఆరోపిస్తూ దీంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కీలకంగా ఉంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా ఓడిపోతామనే భయంతో ఇలాంటి కుట్రలకు ప్లాన్ చేశారని, కుట్రలో భాగంగానే ఇదంతా వ్యవహారం నడిచిందని బండి సంజయ్ తో పాటు మిగతా నాయకులందరూ కూడా ఆరోపిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే దేవుని నమ్మేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి
ఈ వద్ద ప్రమాణం చేసినట్టయితే ఈ యొక్క తప్పు నాది లేదని నిరూపించుకోవాలని కూడా సవాల్ విసిరింది. ఈ సవాల్ను అతను అంగీకరించకపోగా నేను ఒక్కడినే వచ్చి ఇక్కడ ప్రమాణం చేస్తున్నానని చెప్పడం జరిగింది. తరంగిణి. థ్యాంక్ యూ కిరణ్. Sorry.